హై 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 చల్ 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 హై 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 చల్ 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 హై హై ఓ పెద్దయ్య నడువే నడువే నిన్నే పెద్దయ్య నడు హై ఓ ఓ ఓ పెద్దయ్య ఓ పెద్దయ్య ఓ ఎవరు పెద్దయ్య మర్రిగూడెం వైపేనా పోయేది? మాది గావురే, నేను ఆడికే పోతానా. వస్తావా? ఎక్కువ ఎక్కువ కూసో, కూసోండి సార్. మెల్లగా మెల్లగా పెట్టు, మెల్లగా మెల్లగా సార్. రండి. హై 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 నడువే నడు హై హై చల్ 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 హై చల్ 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 నాడు నాడే హై 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 హై. ఎవరింటికి పోవాలి సారు? నేను మీ ఊరి టీచర్ని. అంటే బడి పంతులా? మీ పేరేం సారు? నా పేరు సత్యం. మరి నీ పేరు? నా పేరు రామయ్య సార్. హై హై చల్ చల్ హై హై హై. హై 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 హై. ఓ పెద్ద ఆయన, పట్నం నుండి ఇదేనా రావటం? పట్టణం నుంచి అత్తా అన్న. ధరలు ఎట్లున్నాయి? ఎట్లుంటాయిరా, ఎప్పుడు ఎగదోసిన మంట లెక్క పెరుగుతూనే ఉంటాయి. ఎప్పటి పాటేనా? అమ్మ పోతే అడివాయ్, కొనబోతే కొరివాయ్. అంతేనా? గంతే గంతే. హై చల్ చల్ చల్. ఏంది పెద్దయ్యా ఇది? మా బతుకులు సార్, మా బతుకులు. మేము చెవటడ్డి పండించిన పంటకు వాళ్ళు కట్టించిన ఇలువ సార్ ఇది. చూడండి సార్, చూడండి సార్, వాళ్ళు నాకు కట్టించిన పైసలు చూడండి సార్. దండాలయ్యా. వస్తానయ్యా. సారు సారు. ఏందయ్యా మళ్ళొచ్చినావు? ఏం లేదు సార్, జరా గీ సిట్టి చూడండి. చూసినా పైసలు తీసుకున్నావు కదా? తీసుకున్నా సారు. మరి ఇంకేంది, ఎల్లు. గదిగా సారు, తెచ్చిన గింజలకు ఇచ్చిన పైసలకు గిట్టుబాటు అయితలేదు. గది గింజలు తెచ్చేటప్పుడు పైసలు తీసుకునేటప్పుడు తెలియదా? ఇప్పుడు వచ్చి నా టైం పాటు చేస్తున్నావు. పో నువ్వురా. ఇంకా ఇక్కడే సీటీ సార్. పో. ఇగో పెద్దాయన, ఏం సారు? మార్కెట్ పన్ను, కాంటా ఖర్చు అవన్నీ ఉంగా మిగిలిన ఇచ్చిన. అయ్యా, అటు జోకెటోళ్లకు, ఇటు ఊడ్చేటోళ్లకు, అటు కమిషన్ వాళ్ళకు ఎక్కడికక్కడ ఇయ్యంగా నాకు మిగిలింది గీదా. నాకేం మిగిలింది పొట్టు అంటావు? ఈ లోకంలో దేవుడు నిన్నొక్కనే పుట్టించిందానే. వాళ్ళు మనుషులే కదా, వాళ్లకు కడుపుంది కదా, వాళ్ళు బతకాలి కదా. అవునా కాదా? అవు. మరి గట్లా నువ్వే అంటావు, గిట్లా నువ్వే కాదు అంటావు. సార్, ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చెమటోడ్చి కరిసే పావనక, కొట్టే దొంగనక, రాత్రంతా పగలంతా ఎలుకల నుంచి పందికొక్కుల నుంచి కాపాడమ్మితే మాకొచ్చేది ఇదే సార్. ఏం తినాలే, ఏం తాగాలే, ఏం కూడా పట్టుకోవాలి సార్. ఇంటికి వచ్చేటోళ్ళతోని, పోయేటోళ్ళతోని, పండుగలకు, పబ్బాలకు, రోగాలకు, నొప్పులకు మేము ఏం పెట్టాలి, ఏం కూడా పెట్టుకొని తినాలి సార్. మీరే చెప్పొచ్చు సార్ న్యాయం. బాగానే చెప్పినావు, షాటాపడతాం గాని ఇక నేను చెప్తా ఇను. ఏమే, నాకు తెలియక అడుగుతా. దేశంలో నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు, మేమంతా కూర్చొని తిని సుఖపడుతున్నావు అనుకుంటున్నావు. గదిగా సార్. ఇను, నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, మరి నేను చెప్పేది కూడా నువ్వు వినాలి కదా. దా, నువ్వు గట్ల గింజలు పండిస్తావు, గిట్ల తీసుకొని వస్తావు. మేం దాన్ని గట్ల గోదాంలో భద్రపరచాలి కదా. ఎలుకలు, పందికోకులు నీకే కదయ్యా, మాకు ఉన్నాయి పెద్ద పెద్దయి, వాటి నుంచి భద్రపరచాలి కదా. అదీగాక చలికాలం, వానకాలం, ఎండాకాలం గిట్ల కాలాలన్నిటిని బట్టి నీ గింజలు పాడుగాకుండా రసాయనాలు, గిసాయనాలు, మందో మాకో వేసి పురుగు పట్టకుండా కాపాడాలి కదా. ఇగో నువ్వు వానసింకుల కోసం చూసినట్లు మేము వచ్చే ధరల కోసం చూసుకుంటా కూర్చోవాలి. దాంతో ఇన్ని పైసలు రావాలి కదా. ఏమే, మాకు నీకున్నట్లే
తిండి బట్ట పండుగలు పబ్బాలు చుట్టాలు పక్కాలు రోగాలు నొప్పులు తొక్క తోలు పాలు అన్నీ ఉన్నాయి కదా. ఏమయ్యా, మేము కూడా మనుషులమే కదా, మేము కూడా బతకాలి కదా, అవునా కాదా? గింతుంది కథ. నువ్వు చెప్పనీకే నేను దొరికినా, నేను చెప్పుకోనికే ఎవరు లేరు, గంతే. నువ్వు చెప్పింది కరెక్టే సార్, కానీ మీకు గింజలు కాపాడుకోవాలంటే మీకేమో గోడలు అడ్డున్నాయి, ముయ్యనికే తలుపులు అడ్డున్నాయి. మాకేమున్నాయి సార్? ఎలుకలు పడ్డా పందికొక్కులు పడ్డా గట్టిగా గాలి వస్తే ఎగిరిపాయే, వరదొస్తే మునిగిపాయే. ఇక మిగిలిన గింజలు అమ్ముకుంటే మాకేం మిగులుతాయి సార్? మీరే చెప్పుండ్రి. అలా గట్లే కాలుకేస్తే ఏలికేస్తావు, ఏలికేస్తే కాలుకేస్తావు. గట్లగా సార్, మా సాలిన బతుకుల గురించి గోడెల్లో పోసుకుంటున్నా గంతే. గట్లంటావు కదా, ఓ పని చేయి. మాకు డిమాండ్ ఉన్నప్పుడే గింజలు తీసుకురా, సీజన్ బట్టి పంటలు పండించుకో. గదిగా సార్ నేను అనేది. గట్ల కాదంటావా? మా పైసలు మాకిచ్చి నీ గింజలు నువ్వు తీసుకపో. ఇంకేం మాట్లాడకు, గంతే ముచ్చట, ఇంకెళ్ళిపో. హై 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 ఆయన పెద్దయ్య, ఆయన అన్నట్టు డిమాండ్ ఉన్నప్పుడే పంటలు పండించొచ్చుగా. ఇంకా ఆయన అన్నట్టు చేయమంటే గిదేమన్నా మిషనా సారు? గదేముంది అయి ఉండాలి. లేకుంటే వరదలో గిరదలో వచ్చినాయంటే ఇక మా బతుకులంతా బురదలు మునుగుడేనాయ సారు. అరే శంకరి, అరే శంకరి, గింత కందికాయ తీసుకురాకపోతేంద్రా? తెచ్చినావరా? గిటి గిటి జరింత నోట్లు వేసుకోకపోతే. అవును గాని మోటార్స్ ఉన్నాయి కదా. మోటార్కేం సార్ బొచ్చెడున్నాయి, కాని గంట కరెంటే లేకపాయే. అరే శంకరి, మోటార్ పెట్టినావరా? ఇగో పెట్టి పెట్టి నా వేళ్ళు కాయ కాసింది. కరెంట్ ఉండట్లేదా? బిల్లులు కట్టట్లేదా? బిల్లుకు బిల్లేనాయ, చెల్లుకు చెల్లేనాయ సార్. దండాలి సార్. దండాలు గాని బిల్లు కట్టినవా? కట్టినా సార్, కానీ కరెంటే టైం కట్టలేదు. దాని గురించి అడగనికనే గిడికి వచ్చిన. నా పని రాసుడే, మాట్లాడు లేదు. లోపలికి వచ్చి మాట్లాడుకో. గటా సార్? గట్లనే రా. మంచి సార్. దండాలి సారు. చెప్పు. మా పొలంలో కరెంటు సరిగ్గా అత్తలేదు. దానికి నేనేం చేయనయ్యా, అక్కడ లైన్ మ్యాన్ ఎట్లా చెప్తే అట్లా చేస్తా. క్లియర్ అంటే క్లియర్, కట్ అంటే కట్టు. లోపలికి వెళ్ళి లైన్ మ్యాన్ ఉంటాడు, అడుగు. గట్లనే. దండాలి సార్. ఏం కావాలా? కరెంటు ఉందా పోయిందా? గదే తెలియదు సారు. అది మాకు తెలియదయ్యా. అక్కడ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏం చెప్తే అది. ఆయన ఉంచమంటే ఉంచుతాం, తీయమంటే తీస్తాం. పెద్ద సార్ ఆడున్నారు సార్. లోపల నడపా, పోయి అడుగు. ఆగు, పొమ్మంటే పోడేనా? గదేం సార్, మీరే లోపలికి పోమని చెప్పారు కదా. అయితే ఇప్పుడు చెప్తున్నా, బయటకు పో. గదేం సార్, మీరే లోపలికి పోమని చెప్పి మళ్ళీ బయటకు పోమంటే నాకు ఎరకలేక అడుగుతా. ఏంది భయ్యా గొడవ? ఏం లేదు సార్, మామూలే. ఇది పంపించవయ్యా ఆయన్ని. దండాలు దొరా. చెప్పండి. మాది మర్రిగూడెం సార్. మాకు కరెంటు సక్కంగా అత్తలేదు. గంట గంటకు అచ్చుడు పోవుడు, అచ్చుడు పోవుడు. దాంతో ఏం చేయాలో మాకు సమజైతలేదు సార్. నువ్వు బిల్లు కట్టావా? కట్టింది సార్. ఇగోండి సార్, బిల్లులు చూడండి. మొన్న అయితే ఓ 10 దినాల దాకా కరెంటే రాలేదు సార్. అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సమ్మెలయ్యా. టీవీలో పేపర్లో చూడట్లేదా? గట్ల చేస్తే మేము పంటలు ఎట్లా పండించుకోవాలి సారు? అది నా చేతుల్లో లేదు పెద్ద ఆయన. మళ్ళా కరెంట్ ఇచ్చేటప్పుడన్నా కనీసం ఒక 7 గంటలు కరెంట్ ఇస్తే ఓ తీరు ఉండేది కదా సార్. అది నా చేతుల్లో లేదు పెద్ద ఆయన. పైనుండి రావాలి కదా. అక్కడ ఎట్లా ఇస్తారో ఇక్కడ మేము అట్లా ఇస్తాం. అందిన కరెంట్ని అందరికీ సమానంగా పంచాలి కదా. ఎప్పుడు సార్? ఇంకా ఎప్పుడంటే ఇప్పుడంటే ఎలా చెప్పమంటావు? పెద్ద పెద్ద వాళ్ళు దీని గురించే చర్చిస్తున్నారు. వాళ్ళు కూడా రైతు క్షేమమే కోరుతున్నారు. కాస్త ఓపిక పట్టు పెద్ద ఆయన, మంచి రోజులు వస్తాయిలే. పో, వెళ్ళిరా పో. అత్త సార్,
ఎప్పుడు మంచి దినాలు వస్తాయో ఏందో. అయినా పెద్దయ్య మనం అనుకుని బాధపడితే లాభం ఏముంది? బయట వాళ్ళు తెలవాలి గాని. అవు సార్ అంతే సార్, మీరు చెప్పింది కరెక్టేనా. ఓ మావా, ఓ రామయ్య మావా, కళ్ళు కావాలానే? ముఖం అట్లా గుంజపోయిందేంది? కళ్ళు తాగుతారా సార్? అలవాట్లేదే. అటెన్గా చూద్దాం లేరా. గట్లనే గాని మావా, కరెంట్ వాళ్ళు వచ్చి బిల్లు ఇచ్చిపోయినరే. 10 రోజుల్లో గట్టపోతే పీకుతారట చూడు. గట్లనే డ్యూటీ ఆర్ చేస్తాను సార్. చూసిండ్రా సార్, కరెక్ట్ టైంకి వచ్చి బిల్లు ఇస్తాను, కరెక్ట్ టైంకు కట్టమంటాను, కట్టకుంటే కరెక్ట్ టైంకి వచ్చి ఫీజు వీక్కపోతాను సార్. కరెంటు మాత్రం సరిగ్గా ఇత్తలేరు. రాత్రిపూట ఇత్తలేమా అంటాను. రాత్రిపూట కరెంటు ఉన్నదో లేదో అని ముట్టుకుంటేనేమో షాక్ కొట్టి చచ్చిపోతాను సార్. ఇదేం సార్ గిట్ట చచ్చిపోతాను అంటే మిమ్మల్ని వైరెవడు తాకుమన్నాడు అని అంటాను సార్. నాకేం సంజయితలేదు సార్, ఏం చెయ్యాలనో ఏందో. అరే మేమిచ్చిన పైసలు ఎటుపోతానో ఏందో మాకేం సంజయితలేదు సార్. తిరిగి మన పైసలు మనకే ఖర్చు పెడుతున్నారు కదా. గట్లనా? ఓ మళ్ళీ అయ్యా దొరొచ్చిండు. వస్తున్నానయ్యా. కూసోండి దొరా. కూకోడానికి ఏం రాలేదు, నీ పెళ్లి వీటిని బిలు. ఎడ్ల దోలుకొత్తాండు. అగో రానే వచ్చిండు. దండాలయ్యా. దండాలకేం కొదవలేదు, లచ్చలు లచ్చలు పెడుతున్నావు. అప్పు తీర్చడానికి మాత్రం చేతులు వస్తలేవు. గదేందయ్య గట్లంటాంటివి? గింత దానికి మీరు గింత దూరం రావాలనా? నేనే మీ తానికి వస్తామనుకున్నా. వచ్చినావు మా ఇచ్చినావు. గదేంది నెల నెలకు నేను సరిగ్గానే కడతాను కదా. ఏం కడుతున్నావు? నా బొంద మీద మోరి కడుతున్నావు. గిట్లొస్తున్నావు, గింతే ఉందని నా మొక్కన కొడుతున్నావు, గట్లు ఉరుకుతున్నావు. ఏం చేయమంటారు దొరా? పండిన పంటను గింత ఉంచుకొని మిగిలింది అమ్ముకుంటే వచ్చిన పైసలతోని అవసరానికి ఇంత ఉంచుకొని మిగిలిన పొట్టంతా మా అయ్యగారి మీద దులుతున్నట్టు గంతేగా. చూసిండ్రా? చూస్తానా. గదిగారు దొరా, నేను మీ అప్పులు కట్టాలంటే నేను బతికుండాలి కదా. గందుకోసానికి అప్పుడప్పుడు ఇట్లా కట్టుకపోతు. నువ్వు గట్ల గట్ల కట్టిన పైసలన్నీ మితికే పోతున్నాయి. అసలు ఎప్పుడు కడతావురా? పడిదానిగా కట్టమంటారు దొరా. ఓ బాగుందిరో కథవు. గట్ల అడిగితే నేనెట్లా చెప్పాలి? నేను తీసుకున్నది 2000 కదా దొరా. అవుగాని మరి మీ అయ్యా వెనకడికి మా అయ్య దగ్గర ఆపదకని లగ్గానికని తీసుకున్న పైసలు ఎవడు కడతాడు? మీ అయ్య కడతాడా మా అయ్య కడతాడా? ఇంకెంత దొరగారు? ఎంతంటే ఇక నీకు లెక్కలు చెప్పుకుంటా పోతే తెల్లారిపోతుంది. కట్టుకుంటా పో, తీరినప్పుడు చెప్తారులే. గదేం దొరగా అట్లా అంటాండు. ఆడు చెప్పింది కరెక్టే కదా. జర మాఫ్ చేయరాదే, నీకు పుణ్యం ఉంటది. ఏందిరో మాఫీ చేయడానికి ఇదేమన్నా సర్కారు ఇచ్చిన అప్పు అనుకున్నావా? గట్ల కాదే, నేను నెల నెలకు సరిగ్గానే మిత్తి కట్టబడితే నా పెండ్లాన్ రోజు మీ ఇంట్లో పని చేస్తాంది కదా. జర గట్లనన్నా చూసి జర దయచేసి ఎంతో కొంత రుణం మాఫీ చేస్తే సచ్చి నీ కడుపున పుడతా బాంచాను. మా సచ్చినవు మహా పుట్టినవు, సందు దొరికితే చాలు దూరిపోతారు. గది కాదే, నేను ఈ పైసలు కడతా అంటే నా కళ్ళకెళ్ళి రక్తం వస్తా. అంటే మా అయ్యగారు జలగలెక్కని రక్తాన్ని పీల్చి పీల్చి పిప్పి చేస్తుండనా? గవని మాటలెందుకురా? చూడు, నువ్వు పంట కోసి పని లేకుండా ఉన్నావు. ఎన్నైనా మాట్లాడతావు. నా కౌతల బోల్డ్ అంత పని ఉంది. ఇక పైసలు కడతావా లేదా? కర్తదొరా, నేనే ఎడ్లని ఇంట్లోకి తోలి మీ తానికి వస్తామను. గింతల్లో మీరే గిడికి వచ్చింది. ఇవ్వండి సార్, ఉంటుందోరా. దేవుని కూడా తెలియకపోయా. ఏం బతుకులో ఏంటో, ఎందుకు బతుకుతానో ఏంటో ఇబ్బందికి తెరవలేక ఏం బతుకులో. పెద్దయ్య
పెద్దయ్య. పాడుకోవద్దు. ఏంటి నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు సార్. కాదే, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నావు కదూ. ఈ సృష్టిలో ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది పెద్దయ్య. మా బతుకులకు తప్ప. బాధపడకు పెద్దయ్య, దేవుడున్నాడు. ఉన్నాడో లేని దేవుణ్ణి ఉన్నాడు అనుకుంటాను. ఉన్నాడు అన్న మనిషిని లేడు అనుకునేటట్టు అయితా. ఎంత చిత్రం సార్. గదే సారు, గదే మా పొలం. బాగుందే. ఏం బాగు సారు, నేను గోచిపోసి సంది వ్యవసాయం చేస్తానే ఉన్నా. గొర్రెతోక బెత్తెడే అన్నట్టున్నది. భూమి ఎంతుంది? ఎంతుంటేంది, ఎన్ని పుట్లు పండితేంది. నేను చేసిన అప్పులు సెదలు తింటా అంటే కడుపుల ముద్ద దిగుతలేదు, కండకు నిద్ర పడతలేదు. అదేంటి పెద్దయ్యా, రైతులకు తక్కువ మిత్తికి పైసలు ఇస్తుర్రు కదా. ఇత్తాను సారు, అవి చేతికి అందనికే ఎంతెంత తిరగాలి, ఎన్నెన్ని పైసలు పోయాలి. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టున్న సారు. లంచాలా? అవు అని మనం అనుకుంటా అన్నాం, కర్సన అల్లంటాను. అయినా ఎవరిని అనేటట్టున్నది, ఏం చేసేటట్టున్నది సారు. పెద్దయ్యా, ఏం సార్? జర నేను మంచినీళ్ళు తాగాలి. ఇంటికి పోయినాక తాగుదాం సార్. గదేందే, నీ పొలంలో బావి ఉంది కదా. బావి ఉన్నది కానీ కరెంట్ లేదు సార్. ఓహోహో, గట్లనా? సరే గాని బావి ఎప్పుడు తవ్విచ్చినావు? 7 ఏళ్ళు అవుతాను. ఇంకా బావి దవ్వియనీకే అప్పు కోసం తిరగంగా 6 ఏళ్ళు అయింది. గళ్ళకెళ్ళి ఖర్చు పోంగా బావి దవ్విచ్చిన. ఇంకా అప్పు తీర్చనీకే 7 ఏళ్ళు పట్టిందే. పీడా పోయింది అనుకో రాదు, అప్పు తీర్చేసిన పోయిందేళ్ళే. పెద్దయ్యా, ఇప్పటిదాకా నువ్వు ఆలోచించింది నాకు అర్థమైంది. ఎటువైపు చూసినా పాపం మీకు కష్టమే. కట్టజీవులం కదా సార్, కట్టపడుకుంటేనే కురువెళ్ళది ఇస్తాం. మా బతుకంతాగా దేవుని మీద వదిలిపెట్టినాం సార్. ఆయన మా మీద ఏమైనా దయదలిస్తేనే కడుపుకింత గంజి, గొడ్లకింత గడ్డి. రైతంటేనే గింత సార్, ఏం చేస్తాం? గట్లనకే దేశానికి రైతే రాజు, రైతే వెన్నెముక. నేను కాదంటలేని, కానీ ఇక రైతు ఎన్నెముకను ముక్కలు చేస్తాను. గా దేవుణ్ణి గుడిలల్లా గుండెలల్లా దాచుకుంటాన్రు, మమ్మల్ని దోసుకుంటాను. అన్నం పెట్టే రైతుకే అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటా అంటే దిక్కు లేకపాయ. హై 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 హై. హై హై. హై హై. హై హై హై. హై 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 హై. హై హై. పావు పావు పెద్దయ్యా, పావే. ఓ ఏమి మహారాజు లెక్క రోడ్డు మీద వన్నావు. ఏమన్నా లారీయో జీబో మీదికెళ్ళి పోయిందనుకో చచ్చిపోతావి. ఈడికెళ్ళిపోవే, ఈడికెళ్ళిపోవే, నీకు దండం పెడతా పో. గిటీ సార్. హై 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 హై. కర్ర కింద పడేస్తే పాము మీదికి వస్తుందేమో అనుకున్నా పెద్దాయన. కర్ర కింద పడేస్తే పైకి వచ్చేది పాము కాదు సారు, మడిషి మడిషి. హై 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 హై. సారు, మేం పొలాల మీద, గట్ల మీద, పుట్టల మీద నడిచేటప్పుడు అప్పుడప్పుడు చెప్పు లేకుండా నడుస్తాం సార్. కానీ మేం భయపడేది పాములను చూసి, జర్రీలను చూసి కాదు సార్, మనుషులను చూసి భయపడతాం సార్. మనుషులను చూసి భయపడతాం. హై 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 హై. ఇదేమి బడి సారు? వచ్చేసావా?
ఉంటా పెద్దయ్య. సారు ఒక్క మాట, ఆ? మిమ్మల్ని బండెక్కించుకొని ఏమేమో చెప్పి మిమ్మల్ని కష్టపెట్టిన నన్ను క్షమించుండి సారు. అయ్యో అవేం మాటలు పెద్దయ్యా, నువ్వు చెప్పినవన్నీ సత్యాలే. నాకు నీ బండిలో కూర్చున్నట్టు లేనేలేదు. నువ్వు ఓసారి మా బడికి రావాలి. ఆ, వద్దులే, నేనే నీ దగ్గరికి వస్తాను. ఆ, ఉంటాను పెద్దయ్య. థ్యాంక్ యూ. మంచిది సార్. హై 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 డ్రర్, హై హై హై